వెల్కమ్ టు వావి. కావలి మాజీ ఎమ్మెల్యేపై ప్రెస్ ఎమ్మెల్యే కావ్య చేసిన అసత్య ఆరోపణలపై మాట్లాడిన వైసీపీ నాయకులు ఇలాంటి తప్పుడు రాజకీయాలు మానుకొని నీతి నిజాయితీతో విలువలు కలిగిన రాజకీయాలు చేయాలని వైసీపీ నాయకులు తెలిపారు. మంగళవారం కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చిత్రీకరించడం అది ప్రజాస్వామ్యమని అపహాస్యం చేసినట్లే తాము చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. రాజకీయము అధికారం మీకే ఉంటుందని ఏమన్నా మీకు ఆలోచన ఉంటుందా? ఎప్పుడూ ఉండదు. ఏంటంటే నీటి బుడగ లాంటిది రాజకీయ అధికారం అనేది. ఈ రోజు మీద ఉండొచ్చు, రేపు మాకు రావచ్చు. మా అవకాశం వచ్చినప్పుడు కూడా మేము చూపిస్తాం. ఇంతకాలము పోనీలే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మేము ఈ రోజు మీరు చేసిందే రేపు మేము చేయకూడదు అనేది ఏం లేదు కదా. ఎందుకంటే ఎల్లకాలం గమ్ముగా కూర్చునేటటువంటి తత్వము ఇక మానుకోవాలి. మా సోదరులందరూ కూడా నేను అదే చెప్తున్నాను. రాబో రాజకీయాల్లో జాలి, దయ, కరుణ అనే మనం ఇంతకాలం మనం పాటించాం కాబట్టి ఈ రోజు మన నాయకులు నమ్ముకున్నటువంటి చిన్న చితక వాళ్ళని కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకనైనా తెలుసుకోండి. ఎల్లకాలం రాజకీయము అధికారం మీకే కాదండి, మాకు వస్తుంది. మా టైం కూడా వస్తుంది. అప్పుడు మేమంటే ఏందో కూడా మీకు చూపిస్తాము. టీవీ ఇప్పుడు ఫోన్లలో చూపిస్తున్నారు, సినిమా చూపిస్తారట జగన్ గారే. సినిమా అంటే ఎందుకు చూపిము? ఇప్పుడు మీరు చూపించేది సినిమా కదా, రక్త చరిత్ర కంటే ఘోరంగా ఉంది వీళ్ళు చూపించేది. కాబట్టి మాకు అవకాశం ఉంటుంది, మాకు అధికారం వస్తుంది. అప్పుడు మేమేంటో మేము చూపిస్తాము. కానీ మా పార్టీ మాకు నేర్పించినటువంటి క్రమశిక్షణతోటి మీ అంతా అరాచకాలు మేము చేయలేము. ఏదైనా సరే మా యొక్క నియోజకవర్గం ప్రజల కోసమే మేము పాటుపడతాము. అలాగే మా ఎమ్మెల్యే గారికి నిరంతరం మేము అండగా ఉంటామని కానీ మళ్ళా వాళ్ళే చెప్తున్నారు, తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు. ఏమని నమ్ముకుంటున్నారు లోపల. ఏదంటే వాళ్ళకే తెలుసు ఇది కేవలం కల్పితమైన కేసు, ఇది కావాలని మనం పెట్టించామనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఒక కావ్య కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే గారిని అటాక్ చేయడానికి అనేది ఆ కోడికత్తి జరిగిపోతుందా? అది అతని వల్ల అవుతుందా? వేణు వల్ల అవుతుందా? అతను ఎవరో పాపం అల్లూరు ఆ యొక్క డ్రోన్ కెమెరా మీద వచ్చినటువంటి అతను ఏదో జీతగాడు అతను వచ్చాడు. అంతేగాని దానికి ఇంత దూరం వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు అక్కడ స్పాట్లో ఏదో ఉన్నారని, వీడియో తీస్తున్నారని, అది ఎక్కడికి ఏమవుతారని చెప్పి దాన్ని అంతవరకే కానీ వేరే విషయం ఏం కాదు. కావిల్లో ఈ లేనిపోని సంస్కృతిని తీసుకొచ్చి చాలా విడ్డూరంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ తుమ్మలపేటలో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. తుమ్మలపేటలో ఉన్నటువంటి శిలాపలకాన్ని బాలు కొట్టింది ఎవరు అనేది ఆయనకే తెలుసు, కావలి పట్ట ప్రజలు తెలుసు, తుమ్మలపేట వాస్తవులు తెలుసు, అందరూ తెలుసు. ఆ స్థలమే వద్ది, ఆ ఏరియాలో ఎవరు ఉన్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు. ఈయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు, వీళ్ళందరూ ఢిల్లీలో ఉన్నారు. ఆయనకు అవసరమా? మన దివంగత మన ఎక్స్ ఎమ్మెల్యే గారు ఈయన గౌతమ్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు వాళ్ళందరూ చేసినటువంటి శిలాఫలకాన్ని ఈయనకి అవసరం ఏముంది? ప్రతాప్ రెడ్డి గారికి మీరు రాజకీయంగా ప్రజలకు మేలు చేసి నేను మంచి చేశాను, మచ్చలేను నాయకుడిగా ఉండండి. ఈ రోజు ప్రతాప్ రెడ్డి గారి వైపు ప్రజలందరూ ఆసక్తిగా చూస్తా ఉన్నారు. సంవత్సర కాలంలో ఈ రోజు మేము ఎందుకు పోగొట్టుకున్నాం ప్రతాప్ రెడ్డి గారిని, ఎందుకు ఇటువంటి ఒక నాయకుడిని మేము ఈ రాజకీయంగా దూరం చేసుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. వాళ్ళని మీరు మెప్పించే ప్రయత్నం చేయండి, మభ్య పెట్టే ప్రయత్నం కాదు. అందుకనే చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన సంఘటనకి మా మాజీ శాసనసభ్యులు మా స్టాఫ్కి అయితే చెప్పి వెళ్ళింది వాస్తవం. ఎక్కడ అక్రమాలు జరిగితే, ఎక్కడ అక్రమ మైనింగ్ జరిగితే దాని విజువల్స్ తీసి పెట్టండి అని చెప్పింది వాస్తవే. ఆయనే నిన్న మీడియాలో స్వయంగా చెప్పారు, నేనే ఎక్కడ అక్రమ మైనింగ్ జరిగినా దాని విజువల్స్ అన్ని తీసి పెట్టండి ఆధారాలతో సహా. ఆయన దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి, మీరు తుడిచిపెట్టుకుపోయారు అనుకుంటున్నారేమో. వీటిలన్నిటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇందాక కూడా మా మరో సోదరుడు చెప్తూ, ఈ జువ్వలదీన పోర్టుకి, రామాయపట్నం పోర్టుకి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు పనులు చేసుకున్నప్పుడు ఇది అవినీతి పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజు ఇదే శాసనసభ్యులు మీకు జువ్వలదీన పోర్టుకి సహకరించినప్పుడు ఆయన అవినీతి పరుడు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడేమో మీకు ఒక మంచి నాయకుడు, ఆనాడు కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అని చెప్పిన మీరే ఈ రోజు ఆయన అవినీతి పరుడు, ఆయన అంతం తేలుస్తా అంటున్నారు. మాట్లాడేటప్పుడు కూడా భాష సరైన విధానం లేదు. మీరు ఇంకోటి చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన సంఘటన అసలు వాస్తవాలు ప్రజలందరికీ తెలియాలి. నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే ఈ రోజు నిందితులుగా చూపించబడతా ఉన్నారో వారు డ్రోన్ కెమెరా తోటి కనీసము ఆ మైనింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రాంతానికి కూడా భౌతికంగా దగ్గరికి వెళ్ళాల. వాళ్ళు ఎక్కడో దూరంగా ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు డ్రోన్ తోటి ఒక విజువల్
తీసుకున్నామని చెప్తా ఉన్నారు. తీసుకొని కంప్లీట్ అయి వచ్చేటప్పుడు మీరు పంపించిన ఒక వాహనం, ఆ కారు నేరుగా వచ్చి వాళ్ళని చంపేందుకు ఆ కారు తోటి మోటార్ బైక్ని కుదరడం ఇది వాస్తవమైన విషయం. పడిపోయిన వారి మీద గొంతు మీద వాళ్ళు వెపన్స్ పెట్టి వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పిన వాళ్ళని తీసుకొని కొట్టుకుంటూ వాళ్ళని ఏదైతే ఆ వాహనంలో వేసుకొని ఎక్కడికి తీసుకెళ్లారో అందరికీ తెలుసు. మీ క్రషర్ దగ్గర ఉన్నారని చెప్పని వాళ్ళ ఆందోళనలో అక్కడ ఉన్న వాళ్ళు చూసి మా మాజీ శాసనసభ్యులకి ఫోన్ చేస్తే ఈ విధంగా కారుతో గుద్దారు, వాళ్ళని ఒక కారులో వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అని చెబితే ఆ వెళ్ళిన వెంటనే మాజీ శాసనసభ్యులు గారు ఆయనకి ఫోన్ వచ్చిన వెంటనే ఈనాటి మన ఎస్పీ గారికి స్వయంగా ఫోన్ చేయడం జరిగింది. సార్, ఈ విధంగా ఇక్కడ వారు నేనైతే అక్రమ మైనింగ్ ఎక్కడైతే జరుగుతా ఉన్న వాటిని తీయమని చెప్పాను. అంటే ఈరోజు చెప్పింది కాదు, అది ఎక్కడ జరిగినా తీయమని చెప్పాను. ఈరోజు మా వాళ్ళు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి మైనింగ్ తీసుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు. వచ్చే క్రమంలో విజువల్స్ తీసుకొని వచ్చే క్రమంలో వాళ్ళని అంతమొందించేందుకు, ఆ సాక్ష్యాధారాలని నాశనం చేసేందుకు వారి మీద హత్యా ప్రయత్నం చేసి వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళు బతుకున్నారా చనిపోయినారో కూడా తెలియదు. మీరు వెంటనే పోలీసు వారిని పంపించి వారిని ఎక్కడున్నారో వాళ్ళు రక్షించండి అని చెప్పని ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన మా మాజీ శాసనసభ్యులు నిన్న మీడియాలో కూడా చెప్పారు, నేను ఒక ఫంక్షన్లో ఉన్నాను, మీకు మా ఏఎస్పీ గారు ఫోన్ చేస్తారని చెప్పారు. నిజంగా ఇది ఆ స్థానంలో ఉండి వ్యవహరించాల్సిన విధానం కాదు అది. ఎందుకంటే పబ్లిక్ యొక్క ప్రొటెక్షన్ కోసం వాళ్ళ మాన ప్రాణాలను రక్షించేందుకే పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఈ న్యాయాన్ని ధర్మాన్ని రక్షించేందుకే ఈ వ్యవస్థ ఉన్నది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు స్పందించకపోగా ఆ ఏఎస్పీ ఎవరు ఫోన్ చేయలే. ఒక గంటన్నర చూసిన తర్వాత ఆయన స్వయంగా జలదంకి ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. ఆ జలదంకి ఎస్ఐ గారు లేదండి క్రషర్లో ఉన్నారంట, మేము వెళ్తున్నాం, తీసుకొస్తాం, మేము రక్షిస్తామని చెప్పింది మాట వాస్తవం. అయితే ఇక్కడే జరిగింది అసలైన స్క్రీన్ ప్లే. నిజంగా రామ్ గోపాల్ వర్మ క్రైమ్ సినిమాల్లో కూడా ఇటువంటి ఉండవు. ఈ మధ్య వస్తున్న మలయాళం క్రైమ్ సినిమాల్లో కూడా ఇటువంటి సీన్లు ఉండవు. నిజంగా అక్కడే వీళ్ళు స్పందించారు, సరైన వ్యూహాన్ని ఇక్కడ పన్నారు చేసి వాళ్ళని ఒక నిందితులకు చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళని మీడియాలో మాట్లాడించడం. మీడియాలో మీరు ఎప్పుడైనా చూసారా? పోలీసుల అదుపులో ఉన్న వాళ్ళతోటి ముసుగులు లేకుండా, కానీ కోర్టే చెప్తుంది ముద్దాయిలు అయితే వాళ్ళని మొహాలు చూపించబాకమని. కానీ వీళ్ళని మాత్రం నేరుగా వీళ్ళ మొహాలు చూపించి ఆ స్టేషన్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. ఎక్కడైనా మీరు సరి మీడియాని అడుగుతా ఉన్నాను, ఎక్కడైనా ఇటువంటి సంఘటన మీరు చూసారా? ఎవరినైనా నిందితులు అని చెప్పబడే వాళ్ళని నేరుగా మీడియా చూపించిన పరిస్థితి ఉందా? ఈరోజు ముసుగులు లేకుండా వాళ్ళిద్దరిని చూపించడంలో అంతర్థమైంది. మీ అత్యుత్సాహం ఏంది? ఎక్కడ ఏం జరిగినా మీరు ఇస్తున్నారు ప్రతిపక్ష నాయకుల కంటే కూడా పోలీసు వారి సమాధానం. మొన్న తుమ్మలపేటలో చూస్తే వాళ్ళు ప్రశ్నించడం ఒకటి, అక్కడ కూడా మా పార్టీ అనుకున్న అత్యుత్సాహం పడిపోయినారు. తీరా చూస్తే వాళ్ళ పార్టీ వారు దాన్ని కప్పిపుచ్చేందుకు తుమ్మలపేటలో మా పార్టీ నాయకుల్ని పిలిచి ఏ పార్టీకి సంబంధం లేదు స్టేట్మెంట్ ఇవ్వనన్నందుకు తెల్లారు వాళ్ళ మీద అక్రమ కేసు. ఏ పరిస్థితి కొనసాగుతుంది? ఇది మంచి సంస్కృతి కాదు. ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించడం మంచిది కాదు. మీరు నిజంగా అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు, అభివృద్ధి గురించి చేసేవాళ్ళు అయితే ఇటువంటి ఒక సంస్కృతిని మానుకోండి. ప్రజలు చాలా అసహించుకుంటున్నారు కావాలో ఈ రాజకీయాలు. మేము చూస్తూ ఉన్నాం గత 30 సంవత్సరాల నుంచి. ఇటువంటి ఒక రాజకీయాన్ని మేము చూడలేదు. ఇటువంటి రాజకీయం మళ్ళీ రావాలనుకోని కూడా ఈ కావలి నియోజకవర్గ ప్రజలు కోరుకోవట్లేదు. మీ పార్టీలో ఉన్న ఒకరి గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లే. అది మీకు తెలుస్తూనే ఉంది. మీ చుట్టూ ఒక చట్టం పెట్టేస్తున్నారు. ఎటు చూసినా ఎవరు జేబులో వాళ్ళు పెట్టుకున్నారు, ఎప్పుడు దొరికితే అప్పుడు అటనే దానికి. కానీ మీరు అది మేలుకోండి. ఎదుటి మీద చూస్తా అంటే ఏంటి? మీ చుట్టూ ఉన్న రౌండ్ సర్కిల్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇటువంటి ఒక తప్పుడు కేసులు పెడితే నిజంగా మీరు ప్రశ్నించే గొంతులను ఆపలేరు, మీ అక్రమాలని ఆపే ప్రయత్నం చేశారు. మొన్న జరిగిన స్కీములు, స్కాములు అన్నిటి మీద ఎవరైతే మా మాజీ శాసనసభ్యులు ప్రశ్నిస్తున్నారు, మీరు దానికి రిప్లై ఇవ్వండి. రాజకీయంగా ఒక నాయకుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఆరోపణలు చేస్తారు. ప్రతిపక్షం ఉండేదే ఆరోపణలు చేసేదానికి, ప్రశ్నించేదానికి. ప్రతిపక్షం ప్రశ్నిస్తే గొంతుకు వస్తామంట. ప్రతిపక్షాన్ని ప్రశ్నించిన విధానాన్ని ఇది తప్పుగా మీరు తప్పు అని ఆరోపిస్తున్నారు, ఇది ఒప్పు అని చెప్పండి. ఇది విఘ్నులైన కావలి ప్రజలందరూ కూడా హర్షిస్తారు. అది వదిలేసి మేము ప్రశ్నిస్తాం, ఆ విషయాన్ని బయటకు ఏదైతే అక్రమాలు వస్తాయంటే అసలు రాకుండానే కోసేస్తామంటే ఇది ఎక్కడ సంస్కృతి? ఇది చాలా సిగ్గుకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా ఈరోజు మేము మాట్లాడాల్సి వస్తుందని కూడా మేము అనుకోవాలి. ఎందుకంటే ఇటువంటి
ఒక పరిస్థితిని పునరావృతం కాకుండా ఈ అక్రమ కేసుల మీద మేము చట్టపరంగా ఏం తీసుకోవాలో, లీగల్గా మేము ఏమేమి యాక్షన్ తీసుకోవాలో, ఇది అవసరమైతే ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్న వారి మీద కూడా, ఎవరైతే వీళ్ళు ఈరోజు ఈ తప్పుడు కేసులు ప్రోత్సహిస్తున్నవారు పెడుతున్న వారి మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కూడా చట్టానికి అనుగుణంగా లోబడే వీటిలన్నిటి మీద పోరాటం చేస్తామని చెప్పి ప్రజల పక్షాన మీ అందరూ కూడా తెలియజేస్తాం. రాజకీయాలు మానుకోండి, ఈ తప్పుడు అలవాట్లు మానుకోండి. ఏదైనా రాజకీయాలు హోందాగా డిగ్నిటీగా చేయాలి, కానీ ఇటువంటి డొంక తిరుగుడు రాజకీయాలు, ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల్లో ఏదో సానుభూతో లేదా ప్రజల వద్ద అభిమానం పొందాలనుకుంటే కావల ప్రజలకి ఇప్పటికే అర్థమైంది. 15 సంవత్సరాల పరిపాలన చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే ఏంది, ఈ 1.5 సంవత్సరంలో పరిపాలన ఏందో కావలి ప్రజలతో పాటుగా ఆ పార్టీలో ఉన్న చాలా మంది కూడా ఈరోజు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఆ పార్టీలో ఉన్న చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఇటువంటి వాటిని మంచిది కాదు. ఈ దుస్సంస్కారాన్ని ఆపేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచే సమాయత్తం అవుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఇప్పటికే చాలా మంది కేసులు ఉన్నాయి. పొరవాళ్ళ మీద కూడా కేసులు పెట్టినా ఎవరు భయపడం, ఎవరు జంకం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేదానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేదానికి, ఈ దుర్మార్గుల దుర్నీతిని ఆపేదానికి కలిసి మన మీడియా మిత్రులందరికీ నిన్న జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటే కొత్తగా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఎమ్మెల్యే గారు జలదెక్కి నుంచి ఇక్కడికి రౌడీ రాజకీయం ఎలా తీసుకొచ్చాడంటే, ఫస్ట్ గెలిచిన 2వ రోజు నుంచే ప్రతాప్ రెడ్డి గారి ఇంటి మీదకి, మా మాజీ శాసనసభ్యుల ఇంటి మీదకి కొంతమంది రౌడీ మొక్కలు పంపించి కర్రలతోటి మా గేట్లు కూడా దాన్ని రౌడీ రాజకీయం చూపించాడు. ఈరోజు అదే అభివృద్ధిని అతను చేసే చాలా నీచమైన పనులు కావల్లో అతని కోణాలు ఎలా ఉన్నాయంటే, బొమ్మను ఒకటి చూపిస్తాడు, దోచుకోపోయేది చాలా దోచుకుంటున్నాడు. అదేవిధంగా కావల్లో గ్రావులు, క్వారీ మైనింగ్లో ఎంత లోతుని ఎంత ఇవ్వాలో దానికి లక్షల్లో టన్నులు దోచుకునే అన్నిటినీ ప్రజలకు చూపిద్దామని ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు వేణు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంది, మీరే కత్తులు తీసుకొచ్చి ఎక్కడెక్కడో చూపించి చిత్రీకరించి ఒక కొత్త సినిమా తీశారు. అదే కోణాల్లో మీరు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద మర్డర్ చేయించారు, ఇంకోటి అని చూపించారు, డ్రోన్లతో హత్యలు చేపిస్తారని మీరే కొత్తగా చెప్తున్నారు. ఈ కోణం అనేది ఎవరికి లేదు. కొంతమంది ఎవరో కాదు అక్కడ అందరు నటించేది. ఇక్కడ కొన్ని రోజులు ఉండేరు, మళ్ళీ అక్కడికి వెళ్ళారు. గుంట నక్కలు అనమాట అవి. ఆ గుంట నక్కలు ఏడా చేరుతాయి, ఆడా చేరుతూ ఉంటాయి. ఆడ కూర్చొని వాళ్ళే కింద పడతారు, పైన పడతారు, కొత్తగా నటనలు చేపిస్తూ ఉన్నారు. ఆ కోణాలన్నీ మా దగ్గర లేవు. అక్కడ మీరు ఒకటి గమనించాలి. ఫస్ట్ టీడీపీలు పెద్దగా ఎవరు మాట్లాడాల. అక్కడ మాట్లాడింది ఎవరంటే ఏడున్న గుంట నక్కలు, ఏ నుంచి కాగితాలు ఎత్తుకోపోయి ఇప్పుడు మా అన్న వాళ్ళు అందరూ చెప్పినట్టు తిరుపతి వెళ్ళి దర్శనాలు చేయించుకొని గుండులు చేయించుకొచ్చారు చూసారా, ఆ బ్యాచ్ అనమాట. వాళ్ళే కింద పడటం, పైన పడటం, మళ్ళీ రేపు మళ్ళీ ఏడకి వస్తారు. ఈసారి వస్తే ఏడదంతే ఏడపోయి పడతారో కూడా తెలియదు. వాళ్ళు అయితే మన దా గమ్ముకున్నామేమో కానీ ఇంకా అంతా చూస్తా కూర్చోలేం. ఈ నటనలు ఇవన్నీ చూసేశారు. అక్కడ కూడా ఏంటంటే మీరు కూడా తెలుసుకోండి, అవి మీ వెనకాలే చేరి గుంటలు తెస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలని అందరూ మనం చేసుకుంటున్నాం. నిన్న జరిగిన ధర్నాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో మీడియా పాత్ర చాలా స్పీడ్గా ఉంది. నిన్న ఆ వేణు అనే అతనిట్లాగా జల్దకి పోలీసులు పట్టుకెళ్ళారు అని మాకు మెసేజ్ వచ్చింది. మేము హడావిడిగా వేణు దగ్గరికి పోయేసి అసలు ఏం జరిగింది, ఆ అన్నవరం క్వారీ దగ్గర ఉన్నాడంటే నేరుగా క్వారీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు తీరా అక్కడ పోయిన తర్వాత ఇక్కడ లేరు, జల్లంకి తీసుకెళ్లారు. జల్లంకి స్టేషన్కి, మళ్ళీ జల్లంకి స్టేషన్కి వెళ్ళారు. క్వారీ నుంచి జల్లంకి లేదు, మళ్ళీ కలిగిరి తీసుకెళ్లారని చెప్పారు. వాస్తవం ఇదంతా జల్దంకి తీసుకెళ్ళి కలిగిరికి తీసుకెళ్ళారు. ఈ గ్యాప్లో మీడియాలో స్టోలింగ్ అంటే పోలీసు వాళ్ళు ఏమి ఉద్యోగం చేయక్కర్లా, మీడియా వాళ్ళు ఏమి
స్క్రోల్ చేస్తారో ముందే చాలా ప్రీ ప్లాన్డ్గా పక్కన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పక్కన ఉన్న చిడతలు కొట్టే వాళ్ళు ఉన్నారు. చిడతల పార్టీ అని కొత్తగా వచ్చారు, ఒక 4-5 ఉన్నారు చిడతల బ్యాచ్. ఆ చిడతల బ్యాచ్ స్క్రోలింగ్ కొడతా ఉంది. అరెస్ట్ ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం అని, నేరుగా హత్యా ప్రయత్నం. ఎవడైనా బుద్ధున్నోడు ఎవడైనా డ్రోన్ కెమెరా పైకి ఎగిరితే దాంతో హత్య చేస్తారా? దానికోసం నిన్న ఏడుపులు పెడబొబ్బులు కింద పడి దొర్లాటాలు దండాలు చేసి ఏదో ఆ సంస్కృతి ఏందో అర్థం కదా, ఎప్పుడు లేదు. అలాంటి సంస్కృతి కావల్లో పెంచి పోషిస్తున్న ఆ చిడతల మీడియా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తా ఉన్నా, మరీ చెప్తా ఉన్నా, మీ వల్ల అనవసరంగా తెలుగుదేశం పార్టీలో చేరి లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో మంచి పార్టీలో ఆయన పోండి అనేసి పంపించున్నారు. వాళ్ళందరూ గొడవలు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకురావద్దు, కావాలని ప్రశాంతంగా ఉండనివ్వనని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. మీ పాటికి మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఆయన్ని ఇక్కడ డ్రోన్ కెమెరాతో ఎట్లా చంపేస్తారో, అటెంప్ట్ మర్డర్ కేసు ఏందో వారి అన్న తర్వాత, నాకు కూడా క్వారీ ఉంది, వారి అన్న తర్వాత ఆడ గడ్డపారు ఉంటుంది, సుత్తు ఉంటుంది, కత్తి ఉంటుంది, ఇంకా జిల్టెడ్ స్టిక్స్ ఉంటాయి. ఆ జిల్టెడ్ స్టిక్స్ కూడా తీసుకొచ్చి పెట్టాల, ఈ బాంబులు ఏళ్ళ దగ్గర దొరికాయని. క్వారీలో ఉంటాయి కదా, మా క్వారీ ఉన్నాం తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఆ బండరాళ్ళని పేల్చడానికి ఆ జిల్టెడ్ స్టిక్స్ పెడతారు. అలాంటి సంస్కృతి తీసుకెళ్ళి వీళ్ళు నేరస్తులని వాళ్ళు చెప్పడం, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏం లేదు, వాళ్ళ విచారణ ఏం లే. పోలీస్ విచారణ కూడా మీడియా వాళ్ళే చేసేసారు. కావ్య కృష్ణారెడ్డిపై హత్య ప్రయత్నం డ్రోన్ కెమెరాతో, ఎంతో దానికి ఏమన్నా తుపాకీ ఏమైనా తగిలించలేదు. ఎట్లా వస్తారు అది? దాన్ని పట్టుకొని మీడియాలో స్క్రోల్ చేయడం, వెంటనే పూర్తిగా స్టేషన్కి కూడా పోయిండు అబ్బాయి. హత్య ప్రయత్నం, పోలీసు వాళ్ళు ఉద్యోగం చేయగలరు, వాళ్ళు రాసిందే వీళ్ళు. ఈ చిడతల పార్టీ ఏదైతే చెప్పిందో అధికారులు కూడా చెప్తున్నాం, ఒక అధికారులకు కూడా చెప్తున్నాం, అందరు అధికారులకి నిద్రపోతున్నట్టుంది. చాలామంది అధికారులు నిద్ర పోవట్లేదు, నిద్ర నటిస్తున్నారు అనిపిస్తూ ఉంది మాకు. దయచేసి మేల్కోండి. ప్రజలు ఇచ్చే జీతాలతోటి అప్పుడప్పుడైనా సరిగ్గా ఉద్యోగాలు చేయమని అందరినీ వేడుకుంటా ఉన్నా. ఇంత నీచమైన సంస్కృతి కావలి చరిత్రలో ఎప్పుడు లేదు. చాలా జరుగున్నాయి కావలిలో, అంతకుముందు కూడా ఎప్పుడు లేదు. ఆయన ఎక్కడో ఉండి వీళ్ళ చేత నడిపించేది ఏందో, మీడియా వాళ్ళ వల్ల నడిచేది ఏదో నాకు అర్థం కావాలి. అదొక సంస్కృతి అయితే, తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం జెండా మోసి ఈయన కోసం త్యాగం చేసి ఆయన ఒక ఆయన మాలుపాటి సుబ్బానాయుడు అని ఈయన కోసం టికెట్ త్యాగం చేశాడు. అతనికి విలువే లేదు, ఆయన ఈ ప్రాంతానికి కూడా రావడానికి లే. ఇప్పుడు ఇంకొక నాయకుడు మన్నవ రవిచంద్ర, ఆయన కోసం కాలికి బల్బం పట్టుకుని రాత్రి బగళ్ళు తిరిగాడు. ఆయన రాత్రులు నిద్ర మాల్కొని కూడా తిరుగుతున్నాడు. ఏందన్నా అంటే మా పార్టీ గెలవాలా, మేము గెలుస్తామని అంత కృషి చేసినాడు. ఆయన్ని పక్కన పెట్టావు. ఒక సామాజిక వర్గాన్ని, ఒకే ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా దూరంగా పెడుతున్నాం. ఆ సామాజిక వర్గపు ఓట్లతో గెలిచి, వాళ్ళ ఓట్లతో గెలిచి వాళ్ళని దూరం పెట్టడం ఏ సంస్కృతి? అదేవిధంగా ముసునూరు చాలా పెద్ద అయినా, మేము కూడా పెద్ద అయినా బాగున్నాం అంటుంటాం. శ్రీహరి నాయుడిని సర్పంచ్ ఎక్స్, మరి అతన్ని ఇంట్లోనే ఎవరైనా ఇంటికి శత్రువు వచ్చినా మనం ఆదరిస్తాం. ఇంటికి పోతే ఇంట్లో బండబూతులు తిట్టాడంట, మీడియాలో చూసే మాకు తెలీదు, బండబూతులు తిట్టాడంట. కనీసం వయసు కన్నా గౌరవం ఇవ్వాలిగా. అది ఆయన అదే సామాజిక వర్గం. అదేవిధంగా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, అన్నవరం క్వారీ ఉండేది మన కాన్స్టిట్యున్సీ కాదు, ఉదయగిరి నియోజకవర్గం. పాపం ఆ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు చాలా మంచోడు,